బ్రేకింగ్ చూస్తున్నాం. పాక్ రేంజర్లో గత నెల ఫిరోజ్పూర్ వద్ద అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ జవాను పూర్ణం సాహును ఎట్టకేలకు విడుదల చేశారు. అతని ఇవాళ పంజాబ్లోని అటారీ సరిహద్దు వద్ద మన దళాలకు అప్పగించాలని ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ఇక దీనిని బీఎస్ఎఫ్ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్ జవాను ఆయన పూర్ణం పంజాబ్లోని ఫిరోజ్పురా సెక్టార్లలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23న సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా ఆయన కాస్త అస్వస్థకు గురయ్యారు. ఇక సమీపంలోని చెట్టు కనబడంతో దాని కింద విశ్రాంతి తీసుకున్నారు. అయితే అది పాక్ భూభాగం అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. సరిహద్దు దాటి రావడంతో పాకిస్తాన్ రేంజర్స్ ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. జవాను విడుదల కోసం రెండు దేశాల భద్రతా దళాలు చర్చలు జరిపాయి. మరోవైపు పూర్ణ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. గర్భిణి అయిన భార్య భర్త విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు. కొన్నాళ్ల పాటు భారత అధికారుల అభ్యర్థనలను పట్టించుకోకుండా పాక్ రేంజర్లు కాలయాపన చేశారు. పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదంటూ జాప్యం చేశారు. ఈ నెల మొదటి వారంలో భారత దళాలు కూడా పాక్ రేంజర్ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ సమీపంలో ఉన్న భారత్ పాక్ సరిహద్దులో ఓ పాక్ రేంజర్ చొరబడ్డారు. అనుమానాస్పదంగా వచ్చాడంటూ బీఎస్ఎఫ్ జవాన్లు అతన్ని పట్టుకున్నారు. ఇక దీంతో వారిపై కూడా ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే పూర్ణం అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పాక్ రేంజర్లు గత నెల ఫిరోజ్పూర్ వద్ద అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ జవాను పూర్ణం సాహును ఎట్టకేలకు విడుదల చేశారు. అతని ఇవాళ పంజాబ్లోని అటారీ సరిహద్దు వద్ద మన దళాలకు అప్పగించారని ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది. ఇక దీనిపై బీఎస్ఎఫ్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్ జవాను అయిన పూర్ణవ్ పంజాబ్లోని ఫిరోజ్పురా సెక్టర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23న సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా ఆయన కాస్త అస్వస్థకు గురయ్యారు. ఇక సమీపంలో చెట్టు కనబడంతో దాని కింద విశ్రాంతి తీసుకున్నారు. అయితే అది పాక్ భూభాగం అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. సరిహద్దు దాటి రావడంతో పాకిస్తాన్ రేంజర్స్ ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఇక అదేవిధంగా జవాను విడుదల కోసం రెండు దేశాల భద్రతా దళాలు చర్చలు జరిపాయి. మరోవైపు పూర్ణం కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు. గర్భిణి అయిన భార్య భర్త విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు. కొన్నాళ్ల పాటు భారత అధికారుల అభ్యర్థులను పట్టించుకోకుండా పాక్ రేంజర్లు కాలయాపన చేశారు. పై అధికారుల నుంచి ఆదేశాలు రాలేదంటూ జాప్యం చేశారు. ఇక ఈ నెల మొదటి వారంలో భారత దళాలు కూడా పాక్ రేంజర్ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ సమీపంలో ఉన్న భారత్ పాక్ సరిహద్దులోని ఓ పాక్ రేంజర్ చొరబడ్డారు. అనుమానాస్పదంగా తచ్చాడంటూ కూడా బీఎస్ఎఫ్ జవాన్లు అతన్ని పట్టుకున్నారు. ఇక దీంతో వారిపై కూడా ఒత్తిడి పెరిగింది. ఇక ఈ క్రమంలో పూర్ణంను అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.